జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి మీ అందరి ముందర మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలను ప్రసాదించిన నా గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నేడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారతదేశానికి ఉపయోగపడే విద్యార్థులందరికీ కూడా విద్యార్థి చైతన్య యాత్ర అనే పేరుతో చాలా చక్కటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వారి టీంకి, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపాల్ మేడం గారికి, మీ యొక్క టీచర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు జాదవ్ అమిత్ నాయక్, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ ఆల్సో. మీరందరూ కూడా ఇక్కడికి ఈ పాఠశాలలో ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఒక మహిళ కేవలము చదువు వలన ఏ విధంగా చరిత్ర సృష్టించవచ్చో అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో మీరందరూ కూడా అమ్మాయిలు కాబట్టి, సో ఇప్పుడు మీ క్లాస్ రూమ్లలో, మీ స్కూళ్ళలో ఎంతమంది మహిళా టీచర్స్ ఉన్నారు? లేడీ టీచర్స్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? ఆల్ ఆర్ ఓకే. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉండడానికి కారణమే ఒక మహిళ, ఏ సింగిల్ లేడీ. హర్ నేమ్ ఈజ్ ఎస్. ఈ ఆన్సర్ కరెక్ట్గా చెప్పినందుకు ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. 1 2 3. సూపర్ వెరీ గుడ్. సో ఈరోజు అమ్మాయిలు అంటే ఆమె గురించి మాట్లాడుకోవడానికి వచ్చాను. చిన్నతనంలో మహారాష్ట్రలో పూణే గ్రామంలో పుట్టినటువంటి ఒక చిన్నారి చిన్నతనంలో ఒక పుస్తకం పట్టుకొని చదువుతుంటే వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే, మనకు ఆ క్వాలిఫికేషన్ లేదు, చదివే అర్హత మనకు లేదు అని ఆ పుస్తకాన్ని చించేసి పడేసిండు. ఆ చిన్నతనంలో అప్పుడు ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని చింపి పడేసిండో వాళ్ళ తండ్రి, అప్పుడే ఒక మైండ్లో ఒక గోల్ను పెట్టుకున్నది, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నది. నేను మాత్రమే చదవడము కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయి కూడా చదవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 years he got married. 9 ఏళ్ల వయసులోనే, చిన్నతనంలో, పసితనంలోనే ఆ రోజుల్లో పెళ్లి చేసేవారు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తతో ఈ విషయాన్ని చెప్పింది. వాట్ ఈస్ హర్ హస్బెండ్ నేమ్? ఎస్, ఎక్సలెంట్. సో జ్యోతిరావు బాబు పూలేను గారితో తను ఈ విషయాన్ని చెప్పింది. ఐ వాంట్ టు స్టడీ ఫర్దర్ అని. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టము, నాకు చదవాలని ఉంది అనే తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని తన భర్తతో పంచుకోవడంతో తన భర్త ఒప్పుకున్నాడు దానికి. కానీ సమాజం ఒప్పుకున్నదా? నో, సమాజం ఒప్పుకోలేదు. అందుకోసము ఎప్పుడైతే పొలానికి వెళ్తుండే తన భర్త కోసము భోజనం తీసుకుని వెళ్ళే సమయంలో పొలం లోపల ఒంటరిగా తన భర్త తనకు చదువు నేర్పే కొన్ని రోజుల తర్వాత ఆ విషయము ఇంట్లో వాళ్ళకి తెలియగానే ఏం చేశారంటే వాళ్ళను ఇంట్లో నుంచి గెంటేశారు. వాళ్ళ యొక్క మిత్రుల దగ్గరికి వెళ్ళి శరణాన్ని పొందారు. అక్కడ ఇంకో మిత్రురాలిని తోడు చేసుకున్నది. ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. సో అప్పుడు ఆ ఇద్దరు కలిసి కూడా ఆ సమయంలో చదువుకుంటూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years ఒక స్కూల్ని పెట్టాలనే ఆలోచన వారికి వచ్చింది. ఎన్ని సంవత్సరాల వయసులో? 17. సో దాదాపుగా ఇప్పుడు మీరందరూ కూడా దాదాపుగా ఆ ఏజ్కు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక 15 to 17 మధ్యలో. అంటే మీరు చదువుకునే రోజుల్లో తను ఏం చేసింది? స్కూల్ని స్థాపించింది. అవునా? ఆ స్కూల్ని స్థాపించి మీలాంటి చిన్న చిన్న పిల్లలకు పాఠాలు చెప్తుండే. సో ఒకరోజు ఏం జరిగిందంటే, అలాగే పాఠము చెప్పడం కోసమని వస్తూ ఉంటే కొంతమంది, నువ్వా మా గ్రామంలో పిల్లలకు పాఠాలు నేర్పేది? చదువుకుంటే చెడిపోతారు, చదువు అనేది మా పిల్లలకు అవసరం లేదు అంటూ విషయాలను చెప్తూ రాళ్లతోటి, చెడిపోయినటువంటి టమాటాలతోటి దాడి చేయడం జరిగింది. అయినా కూడా బెదరలేదు. అయినా కూడా తన మనసులో ఎటువంటి చిన్న సంఖ్య కూడా రాలేదు. నేను ఎందుకు భయపడాలి,
నేను ఒకే లక్ష్యం, ఆ లక్ష్యం దిశ వైపు మాత్రమే తను ప్రయాణం. భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు చదువు నేర్పాలి అనే పెద్ద లక్ష్యాన్ని అలవర్చుకున్నది. కాబట్టి ఎవరు ఏ విషయం చెప్పినా, ఎంత కించపరిచినా కూడా వారి యొక్క మాటలకు, వారి యొక్క నవ్వులకు, వారి యొక్క హేళనకు ఎటువంటి బాధపడకుండా, భయపడకుండా తన లక్ష్యం వైపు ప్రయాణించిందే ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. సో అందుకోసమే ఈ రోజు మనం అందరం, మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి మహిళా టీచర్లు అందరూ కూడా చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగింది. అంత గొప్ప మహిళ ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. మరి అంతటితో ఆగిందా? నో. ఎందుకని? వన్ ఫిక్స్ ద గోల్ ఈజ్ ఇన్ హర్ మైండ్. ఓకేనా? ఒకే ఒక లక్ష్యం. సో ఈరోజు విద్యార్థినులందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, చదువు అనేది అంత గొప్పది. ఎవరైతే కష్టపడి, ఇష్టపడి ఎవరైతే చదువుతారో వారు మాత్రమే చరిత్రను సృష్టించగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి మీ పరిస్థితి ఎటువంటిదైనా సరే, ఎంత బీద పరిస్థితి అయినా సరే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది ఒకే ఒక ఆయుధం ఉన్నది, అది చదువు మాత్రమే. అందుకోసమే ఎప్పుడైనా కానీ మనకు ఉన్నటువంటి గోల్, మనకు ఉన్నటువంటి లక్ష్యం వైపు మాత్రమే మన ప్రయాణం అనేది ఉండాలి. మీ అందరికీ ఉన్నాయా? లక్ష్యాలు ఉన్నాయా అందరికీ? ఎవరైనా ఉన్నారా ఐఏఎస్ అయ్యే వాళ్ళు ఇక్కడ? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 7 yes. వెరీ గుడ్. ఒకసారి వీళ్ళందరి కోసం గట్టిగా 3 చైర్ క్లాప్స్ కొట్టండి. 1 2 1 2 3. సూపర్ సూపర్, వెరీ గుడ్. కాబట్టి మీ అందరికీ ఈరోజు చెప్పేది ఏమిటంటే, చదువు ఒకటే మన జీవితాన్ని మార్చేది. అది ఐఏఎస్ కావాలనుకున్నా, ఐపీఎస్ కావాలన్నా, ఒక మంచి నీతి నిజాయితీ గల రాజకీయ నాయకురాలు కావాలనుకున్నా, మీరు ఏం కావాలనుకున్నా కానీ మీకు ఆ స్థాయికి చేరవేసేది కేవలము చదువు మాత్రమే. మరి అటువంటి చదువుని ఎలా చదవాలి? చదువుతున్నారు అందరూ? మరి ఎలా చదవాలి? కష్టపడి, ఇష్టపడి చదవాలి. వచ్చేస్తుందా మరి? ఎస్, వెరీ గుడ్, సూపర్. దానితో పాటుగా నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఎలా చదవాలి అనేది. ఓకేనా? ఎస్. సో దాని పేరే ఫోకస్. ఏమిటి? ఫోకస్. ఫోకస్ లో ఎఫ్ ఫర్ ఫాలో, ఎఫ్ ఫర్ ఫాలో, ఓ ఫర్ వన్, O for one, C for course. Very good. U for until, and S for success. Follow one course until you success. ఓకేనా? సో కాబట్టి ఏదైతే మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఎప్పుడు వరకు అంటే, ఎప్పుడు వరకు అయితే మీరు రీచ్ అవుతారో అప్పుడు వరకు